క్రియేటివ్ జీనియస్ దర్శకత్వంలో కొంతకాలం విరామం అనంతరం తెరకెక్కించిన చిత్రం నక్షత్రం. సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం పోలీస్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన యాక్షన్ డ్రామా. రెజినా, ప్రజ్ఞ జస్వాల్, శ్రియా వంటి అందాల భామలు తళుక్కున మెరిసిన ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ప్రత్యేక పాత్ర పోషించాడు. ఇంతమంది తారాంగణంతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంది? కృష్ణవంశీ తన ఫ్లాపుల పరంపర నుండి ఇప్పటికైనా బయటపడ్డా లేదా అనేది సమీక్ష చదివి తెలుసుకోండి. రామారావు ఎస్ఐ ఉద్యోగం సంపాదించి దేశానికి సేవ చేయాలని తపన పడే యువకుడు. అందుకోసం అనునిత్యం పరితపిస్తూ ఒక పక్క ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూనే తనకు కుదిరినప్పుడల్లా పోలీసులకు సహాయపడుతుంటాడు. రాత పరీక్ష పాస్ అయి సరిగ్గా ఫిజికల్ టెస్ట్ కోసం బయలుదేరిన రామారావును అడ్డుకుని అతడు సమయానికి చేరుకోకుండా అడ్డుపడతాడు. పోలీస్ అవ్వలేకపోయినా కనీసం పోలీస్ డ్యూటీ అయినా చేద్దామనే ఉద్దేశంతో తన గర్ల్ ఫ్రెండ్ జమున ఇచ్చిన పోలీస్ డ్రెస్ వేసుకుని పోలీసులు లేని చోట డ్యూటీ చేస్తుంటాడు. అలా సీక్రెట్ డ్యూటీ చేస్తున్న రామారావు అనుకోకుండా టెర్రరిస్ట్ గ్యాంగ్ లీడర్ అయిన ముక్తార్ను పట్టుకుని ఓ బాంబ్ బ్లాస్టర్ ను ఆపుతాడు. అయితే ఈ గొడవలో రామారావుని చూసి అలెగ్జాండర్ అనుకుంటారు ప్రకాష్ రాజ్ అండ్ టీమ్. అలెగ్జాండర్ ఎవరు? రామారావు పట్టుకున్న ముక్తార్ అలెగ్జాండర్ గురించి ఎలాంటి విషయాలు చెప్పాడు? ఈ కథలో కమిషనర్ కొడుకు రాహుల్ పాత్ర ఎలాంటిది అనేది నక్షత్రం సినిమా చూసి తెలుసుకోవాలి. రామారావు పాత్రలో సందీప్ కిషన్ ఎమోషనల్ యంగ్ మ్యాన్ గా పాత్రకి న్యాయం చేశాడు. కాకపోతే కొన్ని సీన్స్ లో ఎమోషన్ కంటే సందీప్ కిషన్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అందువల్ల అతని నటన అతి అనిపించక మానదు. రెజినా, జమున అనే డాన్స్ కొరియోగ్రాఫర్ పాత్రలో నటించడం కంటే సెన్సార్ సభ్యులు ఇబ్బంది పడనంతలో వెండితెరపై తన తనువందాలను తెరచాపలాగా పరచటానికే ఎక్కువ ఆస్కారం లభించింది. దాంతో ఏమాత్రం మొహమాట పడకుండా సందీప్ కిషన్ తో ఓరనాటు రొమాన్స్ చేస్తూనే నడుమందాలను చూపిస్తూ కాస్త నోరూరించడానికి ప్రయత్నించింది. మాస్ ఆడియన్స్ వరకు పర్లేదు గాని మిగతా ప్రేక్షకులు అమ్మడు అతిగా చూపించిన అందాలు చూడ్డానికి కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. రెజినాని రెచ్చిపోయిందనుకుంటే ప్రజ్ఞ జస్వాల్ అందాల ఆరబోతులో మునుపెన్నడూ లేని విధంగా శృతి మించి భంగపడింది. ఏం పాప అనే పాటలో బికిని తప్ప అన్ని రకాల బట్టలేసుకుని భీభత్సమైన భంగిమల్లో ఎదలోతులు మొదలుకుని తొడల సౌందర్యాల వరకు బహిర్గత పరుస్తూ తన ఉనికిని చాటుకోవడానికి భీభత్సంగా ప్రయత్నించింది. సాయి ధరమ్ తేజ్ ఇది చిన్న పాత్ర అయినా పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అయితే క్యారెక్టర్ కి లాజిక్ లేకపోవడంతో ఇది కూడా మైనస్ గా మారింది. తనిష్ నెగిటివ్ రోల్లో డ్రగ్ అడిక్ట్ గా దాదాపు జీవించేశాడు. పోలీస్ కమిషనర్ గా ప్రకాష్ రాజ్, కానిస్టేబుల్ గా శివాజీ రాజా, తల్లి పాత్రలు తులసిలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మరి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు మైనస్ గా చెప్పొచ్చు. కానీ నక్షత్రం సినిమాకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కలిసి అందించిన సంగీతం కానీ మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ ఏమాత్రం సింక్ అవ్వలేదు. వీటికి తోడు శ్రీకాంత్ నారోజ్ సినిమాటోగ్రఫీ పాటలు మినహా ఏ సన్నివేశము ఆకట్టుకునే రీతిలో లేకపోవడం, కొన్ని సన్నివేశాల అవుట్పుట్ చాలా వీక్ గా ఉండడం వల్ల ప్రేక్షకుడు చాలా ఇబ్బంది పడుతుంటాడు. బేసిక్ గా కృష్ణవంశీ రాసుకున్న కథకి హాలీవుడ్ సినిమా ది న్యూ పోలీస్ స్టోరీ అనేది ఇన్స్పిరేషన్. ఆ సినిమా మూల కథను తెలుగుకు తగ్గట్లుగా మార్పులు చేసి నక్షత్రం స్క్రిప్ట్ ను రాసుకున్న కృష్ణవంశీ సదరు కథను స్క్రీన్ పై రీప్రజెంట్ చేయడంలో కొత్తదనం చూపించకుండా 90ల కాలం నాటి స్టోరీ టెల్లింగ్ ప్రొసీజర్ ను ఫాలో అవ్వడం, ఎప్పట్లాగానే పాత్రధారుల చేత భారీ ఎమోషన్స్ ను పండించి ప్రేక్షకులు ఆ ఎమోషన్ కు కనెక్ట్ కావాలని తాపత్రయపడడంతో ఇక వంశీ గారి మేకింగ్ లో మార్పు రాదా అనిపించక మారదు. అవసరం లేని చోట కూడా పదుల సంఖ్యలో ఆర్టిస్టుల్ని సీన్ లోకి ఇరికించి ఎక్కువ షాట్స్ తీయడానికి కారణం ఏంటో ఆయనకి తెలియాలి. ఒక బాంబ్ బ్లాస్ట్ లో, అది కూడా పబ్లిక్ మార్కెట్ లో ఓ సీనియర్ పోలీస్ అధికారి చనిపోతే దానికి సంబంధించిన రికార్డు పోలీసుల దగ్గరే లేకపోవడం హాస్యాస్పదమైన విషయం. ఇలాంటి లాజిక్స్ సినిమాలో చాలా చోట్ల మిస్ అయ్యాడు కృష్ణవంశీ. మేకింగ్ విషయంలో భారీతనాన్ని ఫాలో అవుతున్న కృష్ణవంశీ కంటెంట్ విషయంలోనూ అదే భారీతనాన్ని అలవర్చుకోకపోతే నేటి తరం ఫిలిం మేకర్స్ తో పోటీ పడడం ఇంపాసిబుల్. ఇప్పటికైనా ఆయన శైలిని మార్చుకోకపోతే ప్రేక్షకులు పగలే ఇంకొన్ని నక్షత్రాల్ని చూడాల్సొస్తుంది. త్వరలోనే ఆయనలో ఆ మార్పు వస్తుందని ఆశిద్దాం. నక్షత్రం చిత్రానికి మేమిచ్చే రేటింగ్ 1.5/5. మన ఛానల్ మంచి పేదాలంటే ఏం చేయాలి? ఈశాన్యంలో బరువు తగ్గించాలి సార్. ఈ చేని కాస్త అటేసుకోండి. నేను ఈ మూఢనమ్మకాలు మాయద్వీపాలు నమ్మనయా, క్రియేటివిటీని మాత్రమే నమ్ముతాను. అయితే పెంచుతాను సార్. దేన్ని? క్రియేటివిటీ.